నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అండి. 'పుష్ప' మూవీ ఎలా ఉంది? ప్రపంచమంతా ఎదురు చూసింది ఈ మూవీ కోసం. వచ్చేసింది ఫైనల్‌గా. ఇందులో ఉన్న ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? యాజ్ ఎ సినిమా ప్రేక్షకుడిగా, సినిమా ఇష్టపడే వ్యక్తిగా నేను కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఏమీ లేకుండానే వెళ్ళానండి. జనరల్‌గా నేను సినిమాని అలాగే చూస్తాను. ఓకే. ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే ఏముండదు. బట్ సినిమా లాగే ఉంది. అంటే దాంట్లో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అంతకన్నా ఏం లేదు. సుకుమార్ మార్క్ అసలు లేదు. ఫస్ట్ థింగ్ సుకుమార్ మార్క్ అనేది ఉంటది ప్రతి ఒక్క సినిమాలో. దీంట్లో ఏంటంటే స్టోరీ ఇప్పుడు అల్లు అర్జున్‌కి సీన్ బై సీన్ ఎలా చెప్తాడో, అదే సీన్ బై సీన్ కట్ చేయకుండా సినిమాలో దించేశాడు. ఎడిటింగ్ ఎక్కడ ఏది చేయలేదు. ఓవర్ స్ట్రెచ్డ్ సీన్స్ ఉన్నాయి. ఓకే. కొన్ని సీన్స్. అండ్ యాజ్ ఎ సెడ్ అల్లు అర్జున్ యాక్టింగ్‌కి నచ్చేవాళ్ళు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ సినిమాలు చూసేవాళ్ళు గానీ, లేదా ఒక కొత్త సినిమా వచ్చింది థియేటర్‌లో మనం చూడాలి అనుకునే వాళ్ళు చూడొచ్చు. ఓకే. అంతకన్నా ఏం లేదు. కానీ ఏంటంటే ఓవర్ హైప్డ్ ఇచ్చేసారు కదా! 'పుష్ప 1' క్రేజ్ ఉండింది. 'పుష్ప 1' ఈజ్ ఎ గుడ్ మూవీ. ఓకే. చూడ్డానికి అరే! అసలేమవుతుంది 'పుష్ప 2'లో? షికావత్‌ని ఏం చేస్తారు? షికావత్‌ని బట్టలు మొత్తం ఇప్పి అదే కదా క్లైమాక్స్. వచ్చి పెళ్లి చేసుకుంటాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ఎండ్ అవుతది. తర్వాత ఏమైంది అనే సీన్ ఇక్కడ కట్ చేస్తే స్టార్టింగే ఏదో ఒక హార్బర్‌లో జపాన్‌కొచ్చాను నేను. నా డబ్బులు నాకు కావాలి. ఆ డబ్బుల కోసం నా మాల్ కోసం వచ్చాను అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన సినిమా. వాడు చిన్నప్పుడు నుంచి కట్ అవుతుంది. అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్‌తో గన్ కాలుస్తారు, పడిపోతారు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద మూవీ బికాజ్ జనాలు సినిమా చూసి ఎంటర్‌టైన్ అవ్వండి వీకెండ్. సాటర్‌డే, సండే సినిమా ఏదో కొత్త సినిమా రావాలి కాబట్టి. ఎందుకంటే 2-3 వీక్స్ నుంచి 'పుష్ప 2' కోసం ఏ సినిమాలు రిలీజ్ చేయలేదు. 'పుష్ప 2' కోసమే ఉన్నారు యాక్చువల్‌గా. సో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం మీరు 3:30 గంట సేపు అబ్బా! ఇంకా ఎప్పుడైపోతుంది అని చూస్తారు. ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. సినిమా చూసేలాగొస్తారు. ఇందులో ఇంకా ప్లస్‌లు, మైనస్‌లు అంటే ఫస్ట్ ప్లస్ అల్లు అర్జునే అండి. ఎందుకంటే డైరెక్టర్ ఏదైతే చెప్పాడో అదే ఆయన చేశాడు. ప్లస్ తన మేనరిజమ్స్, తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఒక్క సీన్‌లో మాత్రం ఒక డ్రంకర్డ్ అంటే ఫుల్ ఒక 4, 5 బాటిల్లు తాగేసి కడుపులో ఉండే బాధని కోపంగా మార్చుకుంటే ఎలా ఉంటది అనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్‌లో మాత్రం ఎవరైనా అల్లు అర్జున్‌ని చూస్తే ఇట్స్ ఎ న్యాచురల్ యాక్టింగ్. అంటే యాక్టింగ్ చేయట్లేదు తాగినట్టుగా. ఇట్స్ న్యాచురల్‌గా వచ్చినట్టే ఉంటుంది. కానీ కొన్ని ఓవర్ రేటెడ్ సీన్స్ ఉన్నాయన్నమాట. అంటే ముందు ప్లస్‌లు చెప్పేసాక మైనస్ చెప్తాను. సో, అల్లు అర్జున్ గారు ఈస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద మూవీ. అండ్ సెకండ్ వచ్చి క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద వైఫ్ అండ్ హస్బెండ్. అంటే శ్రీవల్లిని తను ఎంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడో, ఆ అమ్మాయి కూడా అట్లే ప్రేమించి పెళ్లి చేసుకుంటదో. సెకండ్ పార్ట్‌లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి? ఆ వైఫ్‌కి ఏం కావాలన్నా పుష్ప. ఆ వైఫ్ తర్వాత ఎవరైనా. ఓకే. వైఫ్ ఏదన్నా అదొకటి. అండ్ ఏదైతే ఆహ్, తనకొక ఐడెంటిటీ లేదు ఫస్ట్ పార్ట్‌లో నుంచి తనకి ఐడెంటిటీ కోసం పోరాడుతుంటాడు. ఎవరైనా మీ తండ్రి పేరు చెప్పండి, గోత్రం పేరు చెప్పండి అన్నా కూడా అవి లేవంటారు. సో, దాన్ని ఈ సినిమాలో పూర్తి చేశారనమాట. సో, ఐడెంటిటీ పార్ట్ అనేది. అండ్ సాంగ్స్ ఆబ్వియస్లీ మనం చూసాము. 'సూసేకి' సాంగ్ కానీ, 'దేవిశ్రీ ప్రసాద్' గారి మ్యూజిక్. కానీ ఆహ్, అంటే జనాలకి వినడానికి ఎంత బాగుందో విజువల్‌గా 2, 3 సాంగ్స్ మాత్రమే బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ ఆబ్వియస్లీ 'పుష్పరాజ్' సాంగ్స్ మనం 'దాక్కో దాక్కో మేకాకి' ఎంత ఎంజాయ్ చేసామో దీంట్లో 'పుష్పరాజ్' అనే సాంగ్‌కి ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే ఇట్స్ ఎ మాంటేజ్ సాంగ్ అనమాట. ఆ సాంగ్‌లోనే తను ఏం దందాలు చేస్తున్నాడు, డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఎవరితో ఏం మాట్లాడుతున్నాడు, వైఫ్‌తో ఎలా ఉంటాడు, అమ్మతో ఎలా ఉంటాడు, ఇయన్నీ కూడా ఆ సాంగ్‌లో చూపించేశారనమాట. సో, సాంగ్స్ వైస్ ఇట్స్ ఎ ఫోర్త్ పొజిషన్ ఇస్తాం. సినిమాటోగ్రఫీ ఆబ్వియస్‌గా బానే ఉంది. కొన్ని సీన్స్ డల్‌గా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ ద ఆ లైటింగా లేకపోతే ఆ నైట్ ఎఫెక్ట్ రావాలనుకున్నారా ఏమో తెలీదు గానీ, జనాలకి కొంచెం అంటే ఎల్ఈడీ స్క్రీన్‌లో చూసి డాల్బీ అట్మాస్‌లో విన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటది. ఇప్పుడు నార్మల్ థియేటర్స్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డల్‌గానే కనిపిస్తుందది. సో, దోస్ ఆర్ ద ప్లస్ పాయింట్స్. మైనస్ ఏంటంటే ఫస్ట్ స్క్రీన్ ప్లే. ప్రెడిక్ట్ చేసేస్తాం మనం నెక్స్ట్ సీన్ ఏమవుతది. ఓకే. వీడెందుకొచ్చాడు? ఈ విలన్ ఎందుకున్నాడిక్కడ? జగపతి బాబు అనే ఒక మంచి క్యారెక్టర్‌ని పెట్టారిక్కడ. జగపతి బాబుని 2 సీన్స్‌కే పెట్టారు. అంటే ఫస్ట్ ఒకసారి వస్తాడు, లాస్ట్ ఒకసారి వస్తాడు. ఇంక థర్డ్ పార్ట్‌లో ఏముంటదని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయాలంటే, నువ్వు జగపతి బాబు అసలు క్యారెక్టర్ ఎట్లా డిజైన్ చేయాలని ఆలోచించుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పేదేంటంటే ఆల్రెడీ షూట్ అయిపోయింది థర్డ్ పార్ట్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌లో ఉన్నాయి. డబ్బింగ్ జరుగుతుంది అనేదో చెప్తున్నారు. బట్ వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్
ఒక విలన్ క్యారెక్టర్కి ఇచ్చే ఇంపార్టెంట్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అంటే ఇక్కడ ఫహాద్ ఫైసల్ విలన్నా, జగపతి బాబు విలన్నా, లేకపోతే బుచ్చిరెడ్డిగా యాక్ట్ చేసిన ఆ పొన్నప్ప, తారక్ పొన్నప్ప అనమాట. బుగ్గిరెడ్డి అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. తారక్ పొన్నప్ప కన్నడ యాక్టర్, అతను ఇంపార్టెంటా? ఇట్లా వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వేరే క్యారెక్టరైజేషన్స్కి ఇచ్చి ఉంటే జనాలకు ఒక అర్థం అనేది ఉంటుంది అనమాట. సెకండ్ ఏంటంటే, నువ్వు పుష్పరాజ్ లైఫ్ అనేది ఏంటి అనేది నువ్వు ఫస్ట్ పార్ట్లోనే చూపించేసావు. సెకండ్ పార్ట్లో వాడు అంత డబ్బు సంపాదించేశాక వాడికి ఉండే ఈగోయిజం పెరుగుతుంది. ఆ ఈగోయిజం వల్ల తనకు జరిగే నష్టాలు చూపించుకోవాలనుకున్నావు. దానివల్ల తన ఐడెంటిటీ తెచ్చుకోగలరా అనేది స్టోరీ. తన ఐడెంటిటీ తనకు వచ్చిందా అనేది సెకండ్ పార్ట్. ద రూల్ అంటే పుష్ప ద రూల్ అంటే రైజ్. ఫస్ట్ పార్ట్ ఇస్ రైజ్ అంటే తను ఎదిగాడు. తను రూల్ చేయాలనుకున్నాడు. ర్యాంపేజ్ అసలు ఏం జరుగుతుంది, విధ్వంసం జరుగుతుందా, ఇంకేం జరుగుతుందా థర్డ్ పార్ట్లో చూడాలి. సెకండ్ పార్ట్లో తన రూల్ ఏంటి, తను చెప్పిందే రూల్. అంటే చిత్తూరు జిల్లా మొత్తం ఆ సీఎం కానీ, పిఎం కానీ, సెంట్రల్ మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ పుష్ప తర్వాతే. దట్ ఈజ్ ఆక్వర్డ్ కదా. ఆబ్వియస్లీ నువ్వు ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి, స్మగ్లర్ ఒక జిల్లాని లేకపోతే స్టేట్ని శాసించే దాన్ని ఇట్స్ నాట్ రియలిస్టిక్ జనరల్లీ. బికాస్ సీఎం పక్కన నిలబడి నువ్వు ఫోటో తీయించుకోవడానికి స్మగ్లర్గా నువ్వు పనికిరాని అతనివి. నువ్వు స్టేట్ సీఎంని మార్చావు, నీ ఫండ్స్ ఇచ్చి మార్చావు, దట్స్ కరెక్ట్. బట్ నువ్వు రూల్ చేయడం అనేది కొంచెం రియలిస్టిక్గా లేదనమాట. సో కొన్ని జనాలకి ఆ ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి కదా. ఆ ఎమోషన్స్ ఆ రియలిస్టిక్గా లేనప్పుడు కనెక్ట్ అవ్వవు. బట్ మనం సినిమాలాగా చూస్తే కనెక్ట్ అవుతుంది జనాలకి. ఎమోషన్స్ బాగాలేదండి. ఎమోషన్స్ అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక రియలిస్టిక్గా జరుగుతున్న ఎమోషన్స్ వేరు, ఆ కరెక్ట్గా సీన్కి కావాలి అది అతికిచ్చినట్టు ఎమోషన్. ఇప్పుడు క్లైమాక్స్ సీన్, తన ఇంటి పేరు తనకు వచ్చింది క్లైమాక్స్. అది ఇప్పుడు నేను ఎలా వచ్చిందని నేను చెప్పాను, కానీ ఇట్స్ ఎ క్లైమాక్స్. ఆ క్లైమాక్స్లో నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చింది. ఆర్యా 2, మన్మధుడు, అన్ని సినిమాల్లో ఉండే మ్యూజిక్కే సేమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జనాలు కనెక్ట్ అవ్వాలి కదా, ఆ మ్యూజిక్కి కనెక్ట్ అవ్వాలి. సేమ్ మ్యూజిక్కే ఉంటుంది. మీరు సినిమా చూస్తే ఆబ్వియస్గా మీకు ఏమో ఈ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ఎక్కడో ఇచ్చాడు, సొంతం సినిమాలో ఇచ్చాడు, అలాంటి మ్యూజిక్స్ ఉన్నాయన్నమాట. ఆ బీజిఎమ్స్. తమన్ బీజిఎం ఎలా ఉందండి? తమన్ది ఒక్కదానికే బీజిఎం అండి. అదేంటి క్లైమాక్స్ ఫైట్కి అనుకుంటాను. బికాజ్ ఎందుకంటే పేర్లలో తమన్ నేమ్ రాయలేదు, ఆన్ స్క్రీన్ తమన్ నేమ్ లేదు. ఆన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అనే ఉంది టైటిల్స్లో. మేబీ ఐ మైట్ మిస్డ్ ఇట్. ఎవరైనా చూస్తే కింద కమెంట్ చేయండి ఎక్కడ పెట్టారో తమన్ అనేది. బట్ ద థింగ్ ఈజ్ లైక్ ఎమోషన్స్, హ్యూమన్ ఎమోషన్స్ అనేవి వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే క్యారీ అయ్యే ఎమోషన్స్ అయితే అందరికీ కనెక్ట్ అవుతాయి. కానీ తన ఐడెంటిటీ తనకు వచ్చినప్పుడు ఉండే ఎమోషన్స్ జనాలు క్యారీ అవుట్ చేయలేరు, తీసుకోలేరు. అది ఎందుకంటే అది అతికిచ్చినట్టే ఉంది. బికాజ్ అప్పటికే సినిమా ఎండ్ అయిపోతుంది. అప్పటికే 3 గంటల 21 నిమిషం. లాస్ట్ 5 మినిట్స్లో ఎమోషన్స్ జనాలు 3 గంటల 20 నిమిషాలు కూర్చొని ఆ లాస్ట్ 5 మినిట్స్ ఎట్లా తీసుకుంటారు? దట్ ఈస్ వాట్ ద మైనస్ పాయింట్స్. బట్ నేను యాజ్ ఏ రివ్యూవర్గా నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, సినిమాని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు టికెట్స్ రేట్స్ పెంచిన దానికి వాళ్ళు నష్టపోకుండా ఉంటారు. జనాలకు ఒక ఎక్స్పీరియన్స్. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో, అంతకన్నా ఏం లేదు.